ఈ సన్యాసులు, ఈ పండితులు, ఈ ప్రవచకులు అని చెప్పుకునేటువంటి వీళ్ళందరూ టీవీ ఛానళ్ళలో కూర్చొని తప్పుడు ప్రవచనాలు చెప్పి, బూతు ప్రవచనాలు చెప్పి, తప్పుడు శాస్త్రాలని ప్రజలకి చెబుతూ అన్యమతాల వాళ్ళ దగ్గర అవహేళనల పాలు చేస్తూ ఉన్నారు. మన సనాతన ధర్మాన్ని, మన సనాతన శాస్త్రాలని సర్వభ్రష్టు పట్టించి ఎగతాళి కాబడేదానికి కారణమవుతూ ఉండేది ఈ బ్రాహ్మణులు, ఈ పండితులు, ఈ ప్రవచనకారులు, ఈ పీఠాధిపతులు, ఈ సన్యాసులే, వేరే ఎవరూ కాదు. మత మార్పిడులకు కూడా కారణం వీళ్ళే. వీళ్ళు లింగపురాణం అనేసి తీసుకుంటారు, శివపురాణం అనేసి తీసుకుంటారు. శివపురాణంలో, లింగపురాణంలో శివుడి గురించి బూతు కథలే రాసినారు. వీళ్ళ శిష్యులే, శృంగేరి పీఠానికి సంబంధించిన శిష్యులే టీవీ ఛానల్, భక్తి టీవీ ఛానల్లో కూర్చొని ఇట్లాంటి బూతు మాటలని శివుడికి ఆపాదిస్తూ, లింగానికి, శివలింగానికి ఆపాదిస్తూ చెప్తా ఉంటే, అందుకే వాడు ఎవరో ఒకడు క్రైస్తవుడు లింగం మర్మంగం అని సినిమా తీసినాడు, షార్ట్ ఫిల్మ్ తీసినాడు. వాళ్ళనేమీ అనలేరా? గరికపాటి నరసింహారావు, చాగంటి కోటేశ్వరరావు, బంగారాయి శర్మ, సాంబే షణ్ముఖ శర్మ, ఈ శృంగేరి పీఠాధిపతులు, ఈ దర్శనం శర్మ, ఈ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి, ఈ కాకునూరు సూర్యనారాయణమూర్తి, ఈ వదిపత్తి పద్మాకరు, మొత్తం స్మార్త బ్యాచ్. ఇది అందరూ వాళ్ళే స్మార్త బ్రాహ్మణ బ్యాచ్. ఎవరిని క్రైస్తవుల్ని, ముస్లింలని మీరేం చేయలేరా? మీ మీద సినిమాలు తీస్తూ ఉన్నారు, ఆడ శివుడి మీద సినిమాలు తీస్తూ ఉన్నారు లింగం మర్మంగం అని. ఏం చేసినారు మీరు? వాళ్ళ మీద పెట్టినారు.